హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియో వచ్చేసి టమాటా రైస్ అండి. మనం ఈ టమాటా రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. మనకి మార్నింగ్ పూట ఈజీగా ఈ టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటా రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం ఒక పావు కేజీ వరకు రైస్ని ఉడికించి తీసుకోవాలి. బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ తీసుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఉడికించుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కప్పు వరకు టమాటా ముక్కల్ని కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటా ముక్కల్ని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకొని తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఒక 2 యాలకులు, ఒక 2 లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక చిన్న సైజు టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని మనం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనకి టమాటా పేస్ట్ అనేది మగ్గడానికి ఒక 2-3 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడు గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నిటినీ మగ్గించుకోవాలి. ఈ మసాలాలన్నిటినీ మాడిపోకుండా ఒక 2 స్పూన్ల వరకు వాటర్ పోసుకొని ఈ మసాలాలన్నిటిని మనం ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ అనేది మనకి సపరేట్ అయ్యాక అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం అందులో ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. రైస్ మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు మంట హైలో పెట్టుకొని హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. రైస్ని ఒక 2 మినిట్స్ వరకు టాస్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం సింపుల్గా ఈ టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి మార్నింగ్ పూట హడావుడి లేకుండా ఈ టమాటా రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా రైస్ని మనం రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.